అన్ని సో ఫ్రెండ్స్ విన్నారు కదా రెడ్ పెప్పర్ చికెన్ ఫ్రై మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోబోతున్నాం. మనం ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. పండు గారు ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. చికెన్, రెడ్ క్యాప్సికమ్, హోల్ గరం మసాలా, గ్రీన్ చిల్లీ, ఆనియన్, జింజర్, గార్లిక్, చిల్లీ పౌడర్, కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, సాల్ట్, ఆయిల్, ధనియా పౌడర్, క్యాప్సికమ్ పేస్ట్. రెడ్ పెప్పర్ చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి తెలుసుకుందాం. సో పండు గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఇంకొద్ది వేయండి. ఓకే, మన ఈ రెడ్ పెప్పర్ చికెన్ ఫ్రైకి కర్రీ కట్ పీసెస్ తీసుకున్నాం, బోన్స్లో చేస్తున్నాము. అదే మనకు బోన్లెస్లో కావాలంటే కూడా 2 డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. ఒకటి పకోడా మనం ఫ్రై చేసుకొని ఏదైతే మైదా కార్న్ఫ్లోర్ టైప్లో మనం పకోడా ఫ్రై చేసి అలాగైనా చేసుకోవచ్చు. లేదా బోన్స్లో వితౌట్ కోటింగ్లో కావాలని సౌత్ ఇండియన్ స్టైల్ అనుకుంటే కనుక మనం ఈ విధంగా కర్రీ కట్లో తీసుకున్నా సరే ఈ ఐటమ్ అయినా రెడీ చేసుకోవచ్చు. ఓకే, సో బోన్స్ ఆర్ వితౌట్ బోన్స్ ఎలాగైనా సరే చేసుకోవచ్చు. మనం చేసేదాన్ని బట్టి కొద్దిగా ఇంగ్రీడియంట్స్ అనేది మారుతూ ఉంటాయి. బోన్లెస్కి అయితే మనకి దాన్ని కోటింగ్ వేసుకొని అంటే ఫ్రైలో ఫ్రై చేసుకొని పీసెస్ని తర్వాత యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చేస్తుంది అయితే బోన్స్ అన్నమాట. ఓకే, దెన్ సో ఆయిల్ కూడా వేడెక్కిపోయింది కదా. ఓకే, గార్లిక్, జింజర్, గ్రీన్ చిల్లీ, ఓకే, కరివేపాకు, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు యాడ్ చేసుకున్నాము. సో అవి కొంచెం ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ వేయించుకుంటే సరిపోతుంది. అండ్ ఆనియన్. ఓకే, మన క్యాప్సికమ్ని సగం మనం పీసెస్ కట్ చేసి యాడ్ చేసుకుంటామని, మిగతా సగం అనేది ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాము. మన క్యాప్సికమ్ని ఇప్పుడు మీరు రెడ్ క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నారు? అవునండి. ఓకే, అంటే ఓన్లీ పేరు రెడ్ అని మనం పెట్టాం కాబట్టి ఓన్లీ రెడ్ క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాము. ఓకే, నాకు సడన్ గా క్యాప్సికమ్ ఎందుకు ఈ కలర్ వచ్చింది అనేది అర్థం కాలేదు. బట్ లైక్ యా ఓన్లీ రెడ్ క్యాప్సికమ్ యూజ్ చేయాలి కదా. రెడ్ క్యాప్సికమ్ యూజ్ చేస్తాము. యా హాఫ్ మనం ఏదైతే చేస్తున్నామో హాఫ్ పార్ట్ అనేది ఇలా చేసుకోవాలి. ఓకే, పేస్ట్ చేసుకుంది. మనకి ఇలా పేస్ట్ అనేది పచ్చిది డైరెక్ట్గా కొట్టే కన్నా క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే, ఓన్లీ రెడ్ క్యాప్సికమే మనం లిటిల్ ఫ్రై చేసుకొని ఆయిల్ వేసుకొని లిటిల్ ఫ్రై చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకున్నాం అక్కడ పేస్ట్ లాగా. అవునండి. అయినా మనకి హోల్ గరం మసాలా లైట్గా యాడ్ చేసుకుందామని. ఓకే, సో చెక్క, షాజీరా, లవంగ, ఇలాచి ఒక్కొక్క పీస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి ఆయిల్లోకి వెళ్ళి మంచిగా తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది తెలియనికి. ఎస్పెషల్లీ ఇలా నాన్ వెజ్లోకి ఇలాంటివి వాటిలోకి వేస్తూ ఉంటారు కదా. అవునండి. గరం మసాలా, హోల్ గరం మసాలా వాడుతుంటాము. చికెన్ యాడ్ చేసుకున్నాను. మనం పచ్చి చికెన్ తీసుకున్నాం కాబట్టి మనం ఏదైతే పేస్ట్ ఉందో క్యాప్సికమ్ కానీ ఏదైనా కట్ చేసుకుని వీటికన్నా ముందుకు మనం చికెన్ యాడ్ చేసుకుంటే చికెన్ తొందరగా కుక్ అయిపోతుంది. ఓకే, యా సో మరి చికెన్ దీంట్లో ఇంత పెద్ద పెద్ద పీసులు అయినా పర్లేదా? పర్లేదండి. సో ఎలా కట్ చేసుకుంటారు దీన్ని? నార్మల్ మీడియం సైజా లేదా కొంచెం పెద్ద పెద్ద పీసెస్? మీడియం సైజ్ పీసెస్ స్క్రూప్స్ టైప్లో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, అంటే చికెన్కి సమానంగా మనం చికెన్ పీసెస్ ఎలా అయితే వేస్తున్నామో దానికి సమానంగా కట్ చేసుకుంటున్నాం. అవునండి. ఓకే, ఈ కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాం. యా ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి క్యాప్సికమ్ అనేది మనకి తొందరగానే కుక్ అయిపోతుంది కదా, తొందరగా మగ్గిపోతుందండి. అందుకనే ఫస్ట్ చికెన్ యాడ్ చేసుకున్నాం. చికెన్ హాఫ్ అయిపోయిన తర్వాత క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేసుకున్నాం. ఓకే,
సాల్ట్, చిల్లీ పౌడర్, ఓకే, సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా. యా, సో ఆల్ మసాలాస్ అన్నీ యాడ్ చేసాం అనమాట. గరం మసాలా, ధనియా పౌడర్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం. అవునండి. ఓకే, మనం క్యాప్సికమ్ పేస్ట్ చేసుకున్నాం కదండి, అది ఇప్పుడు దీనిలో యాడ్ చేసేసుకున్నాం. కొద్దిగా వాటర్ యాడ్ చేయండి, ఇంకొద్దిగా యాడ్ చేయండి. అంటే ఇది స్టార్టర్ అంటున్నారు కదా, మరి గ్రేవీ లాగా వస్తుందా? లేదండి, స్టార్టర్ కింద వస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఏదైతే గ్రేవీ లాగా మనకి కనిపిస్తుందో ఇదంతా కూడా ఆ ముక్కలు డ్రై అయిపోతుంది, ఎందుకంటే మనకి చికెన్ కూడా కొద్దిగా ఉడకాలి కాబట్టి వాటర్ అనేది కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసాం. ఓకే, ఓకే. సో వావ్ పండుగారు, చూస్తుంటే యాక్చువల్గా కొన్ని చూసే చెప్పేసి టేస్ట్ ఎలా ఉంటుందని, ఆ స్మెల్ కానీ సూపర్ వస్తుంది. యా, అయినా ఇప్పుడు ఆల్మోస్ట్ డన్ కదా, ఎందుకంటే మనకి ఆ గ్రేవీ అంతా కూడా చక్కగా బిల్డ్ చేసుకుంది కాబట్టి. అవునండి. సో పైన కొత్తిమీర లైట్గా వేసుకున్నాము. సో దించే ముందర టేస్ట్ కోసం ఇలాంటి ఫ్రైలు చేసుకునేటప్పుడు మనకి ఎందుకంటే పేస్ట్ చేసుకున్న తర్వాత గ్రేవీ లెక్క వచ్చింది. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ గ్రేవీ అంతా కూడా ముక్కలకు పట్టుకునేలాగా ఫ్రై చేసుకుంటే కనుక క్యాప్సికమ్ పేస్ట్ ఏదైతే మొత్తం పట్టేసుకొని ఆ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, యా, అసలు ఆ రెడ్ పీసెస్ అనేవి ఆ క్యాప్సికమ్ రెడ్ పెప్పర్ చాలా బాగా కనిపిస్తుంది యాక్చువల్గా. అవునండి. కాంబినేషన్ రెడ్ పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. సో మొత్తానికి రెడ్ పెప్పర్ చికెన్ మన చేతిలో ఉంది, టేస్ట్ చేసేద్దాం. సీరియస్గా నేను తినిన వెంటనే మీకు టేస్ట్ చెప్పేసేయాలని చెప్పి నాకు చాలా ఆత్రంగా ఉందన్నమాట. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను, చూసిన వెంటనే నాకు అర్థమైపోయింది. సూపర్ అనమాట, స్పైసీగా, టేస్టీగా. రెడ్ పెప్పర్ పేస్ట్ వేసారు కదా యాక్చువల్గా, దాని మూలన మరింత టేస్ట్ యాడ్ అయిందనమాట. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ఈ రెడ్ పెప్పర్ చికెన్ మీరు ట్రై చేయాల్సిందే, లేకపోతే బ్యూటిఫుల్ ఆసమ్ టేస్ట్ని మిస్ అయిపోతారు. నేను పండుగారు సూపర్ చేశారండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, వాట్ ఏ టేస్ట్లో వాట్ ఏ టేస్ట్ అనిపించే 2 రెసిపీస్ని ఈరోజు మనం 2 రెసిపీస్ కూడా క్యాప్సికమ్ తోటి చేసాము. సో ఒకటి వెజ్లో, ఒకటి నాన్ వెజ్లో. సో ఫస్ట్ వచ్చేసేసి స్టఫ్డ్ క్యాప్సికమ్ టొమాటో కర్రీ, అండ్ సెకండ్ వన్ రెడ్ పెప్పర్ చికెన్. ఎంత బాగున్నాయి తెలుసా, ఏ టేస్ట్ ఆ టేస్ట్ ఇంకేనండి, చెప్పలేను ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. వాటి టేస్ట్ అనిపించినాయి, మీరు కూడా ట్రై చేసేసేయండి. సో చికెన్ లవర్స్ అని చక్కగా చికెన్ ట్రై చేయొచ్చు, చికెన్ లవర్స్ అఫ్కోర్స్ 2 ట్రై చేయొచ్చు. వెజ్ అయితే కనుక స్టార్టింగ్ మనం ఏదైతే కర్రీ చేసామో అది ట్రై చేయొచ్చు, చాలా బాగున్నాయి. అండ్ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రెసిపీస్ కలుసుకుందాం. అండ్ సీ యూ, టేక్ కేర్.